రేయ్ చిక్కల దేవదాస్, ఏ సిరిగినీడు గాంధీ, రేయ్ పడాలి సత్తిగా, ఏ గంట మజును. వాళ్ళు ఎవరండి? ఇల్లు మాలంటి వాళ్ళే, వాళ్ళు ఎక్కడ ఉండే ఉంటారు. వాళ్ళ హీరో కనపడ్డప్పుడు అరుస్తారు వాళ్ళు. మరి అరండ్రా బాబు. ఏయ్ ఏయ్, ఏంటది? అదేంటి అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యారు? ఏ? ఏ అనగానే ఆ మూల నుంచి ఉరుక్కుంటూ వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకొని తెచ్చి నాకు ఇచ్చేయాలి. నాకు కూడా 10,000. అదంతా సినిమాలో అమ్మా, ఇక్కడ అలా కుదరదు. నేను సీతని కాదు, రాజుగారు నాకు డబ్బులు ఇవ్వరు. అయితే నేను పిలుస్తా. సీత, గీత, గీత, సీత. మీ ఇద్దరు పిలిచే సీత గీతలు ఎవరో మాకు తెలియదు, మీరు పిలిస్తే వచ్చేవాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీరు పక్కకి వెళ్తే నేను పిలవాల్సిన టైంలో సీతని గీతని పిలుస్తాను. గీత దాటకండి. నువ్వేంటి దులుపుతున్నావు? మీరు దులపగా లేదు, నేను దులిపితే తప్ప. దులిపే. ఏదో పడి దులుపుకుంటే ఇక్కడ దులుపుతున్నాయి రికార్డులు అమ్మా. రైట్, మరి సీతమ్మ వాకిట్లో ఈ సరిగమల పండుగకి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి శ్రీ రామానాయుడు గారు. మల్టీ స్టారర్ సినిమాగా ఈరోజు విజయాన్ని చిన్నోడు పెద్దోడు భుజాన వేసుకుని నడిపిస్తే, మరి ఆ మల్టీ స్టారర్ సినిమాల నిర్మాతగా ఈరోజు పుత్రోత్సాహం అనుభవిస్తున్న తండ్రిగా రామానాయుడు గారు విచ్చేశారు. వారికి మా ఘన స్వాగతం. తెలుగు సినిమాలు మాత్రమే కాదు, భారతీయ భాషలన్నింటిలోనూ అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్ని నిర్మించిన నిర్మాత శ్రీ రామానాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని రామానాయుడు గారికి పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రామానాయుడు గారి చేతుల మీదుగా కొన్ని షీల్డ్స్ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ప్రొడక్షన్ టీమ్, ప్రొడక్షన్ కంట్రోలర్ శ్రీ రాజ్ కుమార్, ఆర్ట్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి, ముత్యాల నాయుడు, డిఐ డిపార్ట్మెంట్ డిఐ సూపర్వైజర్ ప్రభు గారు, కలరిస్ట్ శ్రీ రఘునాథ్ గారు, కలరిస్ట్ శ్రీ రఘునాథ్ గారు, అసోసియేట్ ఎడిటర్ మాధవ గారు, యావిడ్ ఎడిటర్ మధు అండ్ సందీప్. ఇక డబ్బింగ్ శబ్దాలయ డబ్బింగ్ స్టూడియోస్ నుంచి పప్పు, రామానాయుడు స్టూడియోస్ నుంచి శ్రీనివాస్ గారు, శబ్దాలయ స్టూడియోస్ నుంచి సురేష్ గారు, ఇక కుటుంబ కథా చిత్రాలకి పెట్టింది పేరు రామానాయుడు గారు. మరి మీ వారసత్వాన్ని మీ అబ్బాయిలు కంటిన్యూ చేస్తే దిల్ రాజు గారు కూడా కొంత అందిపించుకున్నారు. సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టులో పుత్రోత్సాహాన్ని పొందారా లేదా? మీ అబ్బాయి కుటుంబ కథా చిత్రాల్లో ఇప్పటివరకు కనిపించినటువంటి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వెంకటేష్ గారు ఈ సినిమాలో మాట్లాడింది చాలా తక్కువ. మీకు ఎలా అనిపించింది? నేను తక్కువే మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహేష్ బాబు, వెంకటేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె ఏమన్నాను, పువ్వు అన్నానా చెట్టు అన్నానా? లాస్ట్ టైం చెట్టు అంది. సో ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఇంకా చాలా బాగా పోతా ఉంది. దిల్ రాజు గారు ఈ రోజున టాప్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. వారు ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటూ ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక చిన్న జోకు, మా హీరో కృష్ణ గారు వచ్చి వెళ్ళిపోయారట. వారి కృష్ణ గారికి ఒకటి చెప్పాను నేను ఈవినింగ్ ఫోన్ చేసి, కృష్ణ లాస్ట్ టైము
ఆడియో రిలీజ్ అప్పుడు మహేష్ బాబు కుమారుడిని వెంకటేష్ బాబు కుమారుడి చేత ఇది చేయించారు. ఇప్పుడు దిల్ రాజు గారు తండ్రులు రావాలని చెప్పేసి ఇచ్చేశారు. ఒక సర్ప్రైజ్ ఇద్దాము, నువ్వు నేను పంచెలు కట్టుకొని పోదాం, పంచెలు కట్టకపోతే చాలా పెద్ద పబ్లిసిటీ వస్తుంది అన్నాను. కానీ నాయుడు నేను పంచె కట్టుకోలేనయ్యా అన్నారు. సో అది కనుక వచ్చినట్టయితే దిల్ రాజు గారికి మాకు పబ్లిసిటీ కింద చాలా డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. ఎదురు పంచె. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఫర్. థ్యాంక్ యూ నాయుడు గారు. ఈ సినిమాలో వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడారని మనకు తెలుసు. ఆయన డబ్బింగ్ మొత్తం కలిపి గంటే చెప్పారేమో నాకు అనుమానం. ఇప్పటి వరకు వారి కెరియర్లో పెద్ద పెద్ద డైలాగులు విని ఉంటాం. మహేష్ బాబు గారు ఎక్కువసేపు డబ్బింగ్ చెప్పారు, ఎక్కువ రోజులు డబ్బింగ్ చెప్పారేమో అని కూడా అనుమానం. మరి రామానాయుడు గారు కూడా అంతే క్లుప్తంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మరొక అద్భుతమైన పాట అవును మీ ముందుకు రాబోతోంది. సిరిమల్ల తోటల్లో సరిగమల పండగ జరుగుతోంది కాబట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ సాంగ్ ఇప్పుడే మిక్కీ జయమయ్యర్ గారు పర్ఫామ్ చేయగా మనం విన్నాం. కానీ కన్నుల పండుగ శ్రీధర్ రెడ్డి గారి కొరియోగ్రఫీలో మరొకసారి ట్రూప్ మొత్తం మీ ముందుకు రాబోతోంది. ఈ బృంద గానానికి మనమందరం పరవశిద్దాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. పొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై సిరిసంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచే
మురిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల